హలో రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ అండ్ బిజినెస్ ఎంతూజియాస్. మనం ఈరోజు ఒక ఇంక్రెడిబుల్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇండియాలో చాలా ఫేవరెట్ బైక్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు గ్లోబల్గా కూడా చాలా ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది ఇండియన్ రోడ్స్ని చాలా ఎక్కువగా డామినేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే జస్ట్ నెంబర్స్ వినండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే దగ్గర దగ్గర 19% వీళ్ళ సేల్స్ జంప్ అయ్యాయి. 2024లో వీళ్ళు సేల్స్ ఫిగర్స్ని రిలీజ్ చేశారు అండ్ ఇవి సూపర్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. దగ్గర దగ్గర 68,000 మోటార్ సైకిల్స్ని వీళ్ళు సింగిల్ మంత్లో ప్రొడ్యూస్ చేశారు. అండ్ అది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే 19% ఎక్కువ. కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చూసుకుందాం. చాలా బ్రాండ్స్ వాళ్ళ ఓన్ స్పేస్ని క్రియేట్ చేసుకుంటాయి. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రీమియం మోటార్ సైకిల్ మార్కెట్ ఇండియాలో ఏదైతే ఉందో దాంట్లో డామినేట్ చేస్తుంది. దగ్గర దగ్గర 88% మార్కెట్ షేర్ ఏదైతే 350cc ప్లస్ సెగ్మెంట్ ఉందో దాంట్లో అబ్సల్యూట్గా క్రష్ చేస్తుంది, మార్కెట్ని డామినేట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ టర్న్ జరిగింది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ జస్ట్ ఇండియన్ రోడ్స్ని మాత్రమే డామినేట్ చేస్తుంది అని అనుకోండి, వాళ్ళు గ్లోబల్గా వెళ్ళారు అండ్ అక్కడ కూడా చాలా సూపర్గా సక్సెస్ఫుల్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే వాళ్ళ సేల్స్ డబుల్ అయ్యాయి, అది కూడా జస్ట్ 1 ఇయర్లోనే. అక్కడ కూడా సేల్స్ ఫిగర్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్లో మనం 6,000 యూనిట్స్ మనం సెల్ చేసే ఇండియా నుంచి ఈ ఇయర్ 11,500 యూనిట్స్ని వాళ్ళు షిప్ చేశారు. అండ్ మెయిన్గా 450cc మరియు 650cc బైక్స్ ఏవైతే ఉన్నాయో రాయల్ ఎన్ఫీల్డ్లో అవి సూపర్ హాట్ ఫేవరెట్స్ అయ్యాయి ఫారినర్స్కి. అండ్ ఇక్కడ ఇంకొక బ్రిలియంట్ మూవ్ రాయల్ ఎన్ఫీల్డ్ చేసింది. ఏంటి అంటే థాయిలాండ్లో వీళ్ళు మెయిన్గా సీకేడి ఫెసిలిటీని బ్యాంకాక్లో ఏర్పాటు చేశారు. ఇది ఏంటి అంటే ఒక జైన్ మోటార్ సైకిల్ అసెంబ్లీ ప్లాంట్. ఇక్కడికి పార్ట్స్ వస్తాయి, డిఫరెంట్ పార్ట్స్. అన్నిటిని ఒక ఫుల్ బిల్ట్ బైక్గా రోల్ అవుట్ చేస్తారు ఇక్కడ నుంచి. ఇది ఒక జీనియస్ మూవ్, ఎందుకంటే వీళ్ళు కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు, అలాగే చాలా తొందరగా డెలివరీస్ కూడా స్పీడప్ చేయొచ్చు. అండ్ వీళ్ళు చాలా బెటర్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్కి కూడా కేటర్ చేయొచ్చు. కానీ ఇదన్నిటికన్నా ఎక్కువగా వీళ్ళు నెక్స్ట్ చాప్టర్ని రిలీజ్ చేసింది ఏంటి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా ఇప్పుడు మనకి ఈవీలో కూడా అడుగు పెట్టబోతుంది. అండ్ ఈవీలో వీళ్ళు ఈ ఇయర్ అంటే 2025లోనే ఒక మోడల్ని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫస్ట్ ఈవీ మోడల్ గురించి తెలిసినట్టయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో రాయండి, అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో అని చెప్పి. ద ఫ్లయింగ్ ఫ్లీ సిఏ ఇది ఈ ఇయరే రాబోతుంది. అండ్ దీంట్లో మనం ఇన్నోవేషన్ ప్లస్ హెరిటేజ్ ఇలా రెండిటి కాంబినేషన్ని మనం చూడొచ్చు క్లాసికల్గా. అండ్ ఇది జస్ట్ ఓన్లీ ఏషియన్ మార్కెట్స్ని డామినేట్ చేస్తుంది, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే యూకే లాంటి ప్లేసెస్లో కూడా మీటియోర్ 350 మరియు హిమాలయన్ మోడల్స్ని నిజం చెప్పాలంటే టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయాయి. అండ్ వీళ్ళు జస్ట్ ఒక మోటార్ సైకిల్స్ని మాత్రమే సెల్ చేయట్లేదు, ఆ కంట్రీస్లో కూడా ఒక లైఫ్ స్టైల్ని, ఒక అడ్వెంచర్ని, ఒక పీస్ ఆఫ్ హిస్టరీని వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఫ్యాసినేటింగ్ ఏంటి అంటే వాళ్ళు న్యూ టెరిటరీస్ని కాంకర్ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ హోమ్ టర్ఫ్ అయిన ఇండియాని మాత్రం మర్చిపోవట్లేదు. ఇప్పటికీ కూడా మోటార్ సైకిల్స్లో మిడ్ సైజ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో 350cc లైనప్లో ఇండియాలో చాలా వరకు హార్ట్స్ని, హైవేస్ని డామినేట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఇండియన్ పీపుల్స్కి, ఆడియన్సెస్కి చాలా ఎక్కువగా కేటర్ చేసుకుంటూ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇప్పుడు ఈ బ్రాండ్ ఒక లెగసీని మరియు టెక్నాలజీని అండ్ ఇన్నోవేషన్ని కంబైన్ చేస్తూ ఉంది. అండ్ గ్లోబల్ మార్కెట్లో థ్రైవ్ అవ్వుకుంటూ, డెవలప్మెంట్ అవ్వుకుంటూ ఒక ఇండియన్ మోటార్ సైకిల్ యొక్క ప్రైడ్ని పెంచుకుంటూ ఉంటుంది. సో మనం ట్రెడిషన్ని అండ్ ఇన్నోవేషన్ని మిక్స్ చేస్తే స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ నిరూపిస్తుంది. సో ఇది నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అండ్ నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాలో ఎంత డామినేట్ చేస్తుందో మార్కెట్ని, అంత వేరే యూరోపియన్ కంట్రీస్లో అండ్ సౌత్ ఏషియన్ మార్కెట్లో కూడా అంత రేంజ్లో సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పేసి మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను చెప్పింది ఎక్కడ అర్థం కాకపోయినా, కరెక్ట్గా చెప్పకపోయినా ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు.